సత్యం టీవీ వీక్షకులకు నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం, అందులో ప్రచారం కోసం స్వయంగా ప్రధాని మోడీ ఈరోజు రాజమండ్రి ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న వేమగిరిలో బహిరంగ సభ నిర్వహించారు. మోడీ సభ అనంతరం రాష్ట్రంలో ఉన్న రెండు పక్షాలు ఆయన ప్రసంగాన్ని ఎవరికి వారికి అనుకూలంగా సోషల్ మీడియాలో మలుచుకున్నారు. అసలు మోడీ ఏం చెప్పారు, ఏం జరుగుతుంది అనే దాని మీద ఓ చిన్న విశ్లేషణ. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్యం అవుతుందన్న రీతిలో మోడీ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అంటే ఇంతవరకు గోడ మీద పిల్లిలా ఉన్న బీజేపీ ఈసారి కొత్తగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే తమ నుంచి మంత్రులు కూడా ఉంటారని చెప్పకనే చెప్పినట్లు నాకు అనిపిస్తుంది. ఇక పోలవరం, మద్యం, ఇసుక వీటి మీద కూడా ప్రధానమంత్రి మాట్లాడారు. వాస్తవానికి ఇది ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం మోడీ మాట్లాడారు అనుకోవడం కంటే జనంలో ఉన్న అభిప్రాయాన్ని కూడా మోడీ తన మాటల రూపంలో వ్యక్తం చేశారనే భావించాలి. సాధారణంగా ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు. ఇసుక, మద్యం అనేవి ఎప్పుడు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడమే శ్రేయస్కరం. ఎప్పుడైతే వీటిని ప్రభుత్వాలు చేపడతాయో అప్పుడే అవి పెద్ద కుంభకోణాలుగా బయటకు వస్తాయి. దీన్నే మోడీ చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగిన మాట వాస్తవం. మద్యం కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుండడం వల్ల ఇక్కడ కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ బ్రాండ్లు, జగన్మోహన్ రెడ్డి ట్యాక్సులు ఈ విషయాన్ని పక్కన పెడితే మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించడం ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి పెద్ద మైనస్. అన్నిటికీ మించి పోలవరం కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ అయినప్పటికీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెడుతూ విడతల వారీగా నిధులిచ్చి ప్రతిసారి బీజేపీ ప్రభుత్వం ఒక సినిమాను చూపిస్తుంది. 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు బీజేపీతో విడిపోయిన తర్వాత పోలవరం ఓ ఏటీఎంలా మారిందని, చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నిధుల్ని సొంతానికి వాడుకుంటుందని మోడీ విమర్శించారు. ఇప్పుడు అదే పోలవరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనూ పూర్తి కాకపోవడంతో పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మోడీ ఆరోపించారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే ఈసారి తెలుగుదేశం వర్గాలకు ఊరట కలిగించే అంశం ఏంటంటే, గడిచిన ప్రచారంలో భాగంగా చిలకలూరుపేట వచ్చిన ప్రధాని మోడీ జగన్మోహన్ రెడ్డి మీద పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ ఈసారి మద్యం, ఇసుక, పోలవరం వంటి అంశాలను ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి మీద చురకలు వేశారు. ఇది టీడీపీకి పెద్ద ఊరట. అంతకు మించి గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్ర డీజీపీ మీద, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీద ప్రతిపక్షాలు కత్తిని వేలాడదీశాయి. మోడీ రావడానికి కొద్ది గంటల ముందే ఆ కత్తిని డీజీపీ మెడ మీద వదిలేశారు. దీంతో ఆయనకు బదిలీ అయింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవడం సజావుగా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. బహుశా అదే జరగవచ్చు. ఇంతకు మించి మోడీతో దేనికోసమైతే పొత్తుకి అర్రులు చాచారో ఆ పని జరిగింది. డీజీపీని మార్చారు. పోలీసు వ్యవస్థలో డిఐజీలని, ఇప్పటికే చాలా చోట డిఎస్పీలని కూడా మార్చారు. సో ఎన్నికలు చంద్రబాబు అనుకున్నట్లు వైకాపా పక్షంలో కాకుండా బీజేపీ సపోర్టుతో తెలుగుదేశం కూడా మరింత అగ్రెసివ్గా ముందుకెళ్ళడానికి డీజీపీ బదిలీ పనికొస్తుంది. ఈ ఎన్నికల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని నిన్న అమిత్ షా, ఈరోజు మోడీ ఘంటాపథంగా చెప్పగలరు. ఇది ఖచ్చితంగా ఓ పాజిటివ్ సంకేతమే. ఇక్కడి నుంచి రాబోయే వారం రోజుల్లో, కనీసం 5 రోజుల్లో జరిగే నువ్వా నేనా అన్న పోరులో టీడీపీ మరింత ముందుకు చొచ్చుకుపోవడానికి, అవసరమైతే దాడులకు ప్రతిదాడులు ధైర్యంగా చేయడానికో ఒక ఆధారం దొరికింది. మోడీ సభ ఆద్యంతం జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే
లక్ష్యం కాకపోయినా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడమే ఇక్కడ ప్రధానమైన ఊరట. ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దాం.